రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. నేను ఆజాద్ విద్యా సంస్థల యొక్క అకాడమిక్ డీన్ అజహరుద్దీన్ మహమ్మద్. సో ఈ వీడియో చూస్తున్న ప్రముఖులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులందరికీ కూడా రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా విద్యా సంస్థల తరపున అందరూ సకల దేవతల ఆశీస్సులతో, ఆ అల్లా దయతో సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నా. నా ప్రియమైన తల్లిదండ్రులారా, మా విద్యా సంస్థను నమ్ముకొని ఇన్ని వసంతాలుగా గత 33 సంవత్సరాల నుంచి 1993లో ప్రారంభమైన ఈ ప్రయాణంతో మాతో ఏకీభవిస్తూ, మా ఫలితాల్లో మాకు సహకరిస్తూ, ఇంతటి ఘన విజయాలు మేము పొందడానికి కారణమైన మా విద్యా సంస్థల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఇటీవల మీ అందరికీ తెలుసు, ఇటీవల నవోదయ ఫలితాల్లో ఆజాద్ విద్యా సంస్థలు 80 సీట్లు, ఉమ్మడి నల్లగొండ జిల్లాకున్న 80 సీట్లకు గాను 24 సీట్లను కైవసం చేసుకోవడం అనేది ఒక ప్రభంజనంగా ఈరోజు పరిగణించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఒక ప్రణాళిక, ఎందుకు అంటే ఒక నిబద్ధత, ఎందుకు అంటే ఒక క్రమశిక్షణ. ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టే గత 33 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఏ రోజు కూడా వెనకడుగు వేయకుండా, గత సంవత్సర ఫలితాలతో పోలిస్తే గత సంవత్సరం కూడా మేము 28 నవోదయ సీట్లు సాధించడం జరిగింది. అంతేకాదు 23 ఆల్ ఇండియా సైనిక్ సీట్లు. గత సంవత్సర ఫలితాల్లో రుక్మాపూర్ స్టేట్ సైనిక్ పాఠశాలకు బ్యాక్లాగ్ వేకెన్సీలతో జరిగిన పరీక్షలో భాగంగా రాష్ట్ర స్థాయిలో అయితేగాని కుశల్ ప్రదీప్ అనే అబ్బాయి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకుని కైవసం చేసుకోవడం జరిగింది. అంతేకాదు 100 లోపు ఏకంగా 14 ర్యాంకులు మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఇది కేవలం మా ఉపాధ్యాయ బృంద సమిష్టి కృషిగా, తల్లిదండ్రుల సహకారంతో మేము చేయగలిగినామని తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఇటీవల నిన్నగాక మొన్న విడుదలైన నవోదయ ఫలితాల్లో 24 నవోదయ సీట్లు సాధించడం అనేది ఒక ప్రభంజనంగా తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇంతటి ప్రభంజనానికి, ఇంతటి ఫలితాలకు కారణమైన మా చైర్మన్ శ్రీ ఎండి జానమియా మాస్టర్ గారికి మేము సదా రుణపడి ఉంటాం. అంతేకాదు మా ప్రణాళికలో మీరు ఒక విద్యార్థిని చూసుకుంటే, విద్యార్థికి భవితకు, అతని యొక్క క్రమశిక్షణకు, అతని యొక్క ఉజ్వలమైన విద్యా ప్రణాళికలో భాగంగా మేము పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మీరు నమ్ముతారో లేదో మీకు ఒక చిన్న సూచికంగా ఒక మాట చెప్తున్నాను. నేను ఒక విద్యార్థికి సగటున 6 నెలల కాలంలో 450 ఇంటర్నల్ టెస్టులు మేము నిర్వహిస్తాం. ఎందుకంటే ఏ రకంగా అయితే పరీక్ష అనేది ఒక వ్యక్తికి కొలమానం అవుతుందో, అది మన జీవితంలో కావచ్చు, మనం ఎదగడానికి కావచ్చు, మన ఉద్యోగ జీవితంలో కావచ్చు, పరీక్ష అనేది మనకు ఏ విధంగా కొలమానం అవుతుందో, ఆ పరీక్ష అనే దాన్ని కొలమానంగా తీసుకొని ఈరోజు విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తూ, ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింటిలో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలనే ఒక సుదీర్ఘమైన లక్ష్యంతో మా నాయకుడు జానమియా గారు ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులకు, సమిష్టిగా తోడ్పాటు అందించిన మా సంస్థ యొక్క ఉపాధ్యాయ బృందానికి, మా చిన్నారులు, మా యుద్ధ వీరులు, మా పౌరులు, అంతేకాదు ఎలా చెప్పాలంటే మా ఆనిముత్యాలైనటువంటి మా విద్యార్థులు, ముఖ్యంగా వారు లేకపోతే మేము లేము. ఈరోజు ఈ సంస్థ ఇంత ఘనమైన కీర్తిని సాధించగలిగింది అంటే అది కేవలం మా విద్యార్థుల వల్లే అని మేము చెప్పదలుచుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.